వాస్తవానికి 'వార్ 2' చిత్రంలోని 'సలాం అనాలి' సాంగ్‌లో హృతిక్ రోషన్ పెద్ద గొప్పగా ఏమీ డాన్స్ చేయలేదు. ఎప్పుడు వేసే రొటీన్ డాన్స్ మూవ్‌మెంట్స్ అండ్ రొటీన్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్. కాకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టెప్స్‌తో పోలిస్తే బెటర్ స్టెప్స్ అనే పేరు రావడంతో ఎలివేట్ అయ్యారంతే. సరిగ్గా ఈ క్షణంలోనే భారత్‌లోని హీరోలందరిలో గ్రేస్ గాడ్ అని పిలువబడే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి డాన్స్ గుర్తొస్తోంది. కొంతమంది బీభత్సమైన స్పీడ్‌తో డాన్స్ చేయగలరు, కానీ ఫేస్‌లో గ్రేస్ ఉండదు, బాడీలో లాంగ్వేజ్ ఉండదు. ఆ రెండు ఉన్న హీరో రామ్ చరణ్ గారు అనే విషయం మనం చెప్పడం కాదు, ఆస్కార్ అవార్డు కమిటీ వారు చెప్పారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంలో ప్రధాన భూమిక పోషించింది ఖచ్చితంగా రామ్ చరణ్ గారి మెస్మరైజింగ్ అండ్ గ్రేస్ఫుల్ డాన్సింగ్ స్టెప్సే. ఒకవేళ రామ్ చరణ్ గారు కాక మరి ఏ ఇతర హీరో ఆ పాటకు డాన్స్ చేసినా సరే ఆ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చి ఉండేదే కాదు. ఈ నేపథ్యంలో 'వార్ 2' చిత్రంలో హృతిక్ రోషన్కి అపోజిషన్గా రామ్ చరణ్ గారు కానీ డాన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా హృతిక్ని గ్రేస్లో కానీ స్పీడ్లో కానీ డామినేట్ చేసి ఉండేవారని అంటున్నారు సినీ విశ్లేషకులు. 'వార్ 2' చిత్రం ఆగస్టు 14న విడుదల కానున్న నేపథ్యంలో సహజంగానే ఇటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ సోషల్ మీడియాలో మనకు దర్శనం ఇస్తున్నాయి. ఇక రామ్ చరణ్ గారి ఆన్గోయింగ్ ప్రాజెక్టు 'పెద్ది' విషయానికి వస్తే షూటింగ్ శరవేగంతో జరుపుకుంటోంది. మార్చి 27, 2026న విడుదల కానున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం, సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తున్నారు.